అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ధనలక్ష్మి యోగం కలగాలనుకునేవారు, అధికంగా డబ్బు ఖర్చు పెట్టేవారు, ఇంట్లో ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలకడగా ఉండట్లేదు అనుకునేవారు, ఎంత కష్టపడి సంపాదించిన డబ్బుని మేము దాచుకోలేకపోతున్నాము, ఎలానో ఖర్చు అయిపోతుంది, మాకు అర్థం కావట్లేదు అనుకునే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచుకుంటారు. పగిలిన అద్దాలు కానీ, లేకుంటే పగిలిన గ్లాసెస్ కానీ, పగిలిన ప్లేట్స్ కానీ, ఏవైనా సరే పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు. ఎక్కువగా అవి ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, దరిద్ర లక్ష్మి అనేది ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. సో అందువల్ల అలాంటి వస్తువులు ఏమైనా ఉంటే ఇంట్లో నుంచి అర్జెంటుగా బయట తీసి పడేసేయండి. బయట తీసి పడేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే దరిద్ర లక్ష్మి సగం బయటికి వెళ్ళిపోయినట్టే. మన ఇంట్లో ఎవరింట్లో అయినా సరే ధనలక్ష్మి రావాలంటే దరిద్ర లక్ష్మి ఉండకూడదు. దరిద్ర లక్ష్మి, ధనలక్ష్మి అక్క చెల్లెళ్ళే, కానీ వాళ్ళిద్దరికీ ఒక్క చోట కాస్త కూడా పడదు. అందుకని చెప్పేసి ఏం చేస్తారు అంటే, పగిలిన వస్తువులు ఏవైనా మీ ఇంట్లో ఉంటే వాటిని ఏ డస్ట్బిన్లోనో లేకుంటే బయట పడేయడమో ఏదో ఒకటి చెయ్యండి. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే, మీ ఇంట్లో మీరు పూజ చేసుకునేటప్పుడు ఏదైనా సరే లక్ష్మీదేవి పటానికి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో లక్ష్మీదేవి పటం అనేది ఉంటుంది. కొంతమంది ఇళ్లల్లో లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లక్ష్మీదేవి పటం కొనుక్కోండి. లేకుంటే కుబేర లక్ష్మి కలిసి ఉండే పటానైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఏ పటమైనా ఇబ్బందే లేదు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీరు మీ దేవుడి గదిలో ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. ఫస్ట్ ప్లేస్లో అంటే మీరు దీపం పెట్టి ఎదురుగుండే ప్లేస్. అంటే మీరు రోజు ఏ దేవుడి పటం ముందు దీపం పెడతారు, వెలిగిస్తారు అంటే అన్ని దేవుడి పటాలు ఉంటాయి, కాదని లేదు. కాకుంటే ఎదురుగా ఉండాలన్నమాట లక్ష్మీదేవి పటం అనేది. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం ఈ రోజుల్లో. డబ్బు లేకుండా ఎవ్వరము బ్రతకలేము. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే, లక్ష్మీదేవి పటం ఎదురుగానే దీపం పెట్టుకునేటట్టు చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మీరు దీపాన్ని ఎలా వెలిగిస్తారంటే, ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపం ఒక్కటే వెలిగిస్తారు. 1 లేదా 3, 2, 4, 5 అంటే వాళ్ళకి నచ్చినన్ని దీపాలు వెలిగించుకుంటారు. మ్యాక్సిమము ఒక్క దీపమే వెలిగిస్తారు ఎవరింట్లోనైనా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఒక్క దీపానైతే వెలిగించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏ ఇంట్లో అయినా సరే 2 దీపాలు వెలిగించాలి, ఒక్క దీపాన్ని వెలిగించకూడదు. అంటే 2 దీపాలు వెలిగించడం వల్ల ఏంటి ఉపయోగం అనుకోవచ్చు మీరు. 2 దీపాలు వెలిగించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే 2 దీపాలు వెలిగించడం వల్ల ధనలక్ష్మిని మనం ఆహ్వానించినట్టు అనమాట. సో అందుకని చెప్పేసి 2 దీపాలు వెలిగించాలి. చాలామంది ఉద్దెత్తులు కాలుస్తుంటారు. 4 వేసి, 5 వేసి, 6 వేసి, కానీ అలా ఎప్పుడూ కాల్చకూడదు. ఉద్దెత్తులు కాల్చేటప్పుడు కూడాను 2 కాల్చాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు పటాలు ఎప్పుడు కూడా పగిలినవి ఉండకూడదు ఇంట్లో. పగిలిన దేవుడు పటం, అది ఏ దేవుడిదైనా కానీ, శివుడిదైనా కానీ, లేకుంటే వినాయకుడిదైనా కానీ, లక్ష్మీదైనా కానీ, ఇంకెవరిదైనా కానీ, పగిలిన దేవుడు పటాలని ఎక్కువ ఇంట్లో ఉండకూడదు. పగిలిన దేవుడు పటాలు ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, దరిద్ర లక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దరిద్ర లక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని చెప్పేసి మీ ఇంట్లో ఏవైనా పగిలిన అదే దేవుడు పటాలు ఏవైనా సరే, ఏ దేవుడు పటమైనా కానీ పగిలిన పటాలు ఒకవేళ ఉంటే మీరు వాటిని అర్జెంటుగా తీసి బయటపడేయడం చాలా మంచిది. బయటపడేయడం అంటే ఎవరు తొక్కే ప్రదేశంలో కాదు, మళ్ళీ ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. లేకుంటే అన్నిటికన్నా మంచిది ఏంటంటే నీళ్ళల్లో వదిలేయడం మంచిది. నీళ్ళల్లో వదిలేయడం వల్ల చాలా మంచిది. అంటే పారే నదుల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు నీళ్ళల్లో వదిలేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. లేకుంటే బయట ఎక్కడైనా చెట్టు దగ్గర కానీ అట్లా కానీ పడేసి వచ్చేయండి. పడేసి అంటే ఎట్లా పడితే అలా పడేయడం కదా, అక్కడ పెట్టేసి వచ్చేయండి. సో
అలా చేయడం వల్ల కూడా దరిద్ర లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే కదా ధనలక్ష్మి అనేది ఇంట్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఇంకో విషయం ఏంటంటే, ఆగిపోయిన వాచీలు కానీ ఆగిపోయిన గడియారాలు కానీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అవి ఉండడం వల్ల మన వస్తువు అయిందనుకో, టైం బ్యాడ్ అనేది మనకి నడుస్తుంటుంది అప్పుడు. సో అందువల్ల మన దగ్గర మీరు పెట్టుకునే వాచ్ కానీ లేకుంటే మీ ఇంట్లో ఉండే గడియారం కానీ ఇంకేదైనా కానీ మీ ఇంట్లో ఆగిపోయింది ఉండకూడదు. అది కంటిన్యూగా అంటే నడిచేదే ఉండాలి. అంతేగాని ఆగిపోయిన గడియారం ఆగిపోయిన వాచి పెట్టుకుంటే మన టైం బ్యాడ్ అవుతుంది. అందుకని చెప్పేసి వాటిని కూడా బయట తీసి పడేయాలి. వాటిని కూడా బయట తీసి పడేయడం వల్ల దరిద్ర లక్ష్మి అనేది బయటికి వెళ్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. సో శాస్త్రాలు చెప్పాయి అంటే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయడం తప్పేం లేదు కదా. అలా చేయడం వల్ల మంచి జరుగుతుందంటే చేయొచ్చు, తప్పేం లేదు కదా. ఒకసారి ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మీరు దేవుడి గదిలో దీపం పెట్టేటప్పుడు ఉప్పు దీపమే పెట్టాలి. ఉప్పు దీపమే ఎందుకు పెట్టాలి అని చెప్తున్నానంటే, ఉప్పు దీపం పెట్టడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకే కాదు, ఎవరింట్లో, మా ఇంట్లో కూడా ఉప్పు దీపమే పెడతా నేను. అంటే ఎవరింట్లో అయినా ఉప్పు దీపం పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉప్పు దీపానికి ఏ పదార్థాలు కావాలి అనుకునే డౌట్స్ వచ్చుంటాయి. సో చెప్తాను వినండి. ఫస్టుగా ఉప్పు దీపానికి 2 ప్రమిదలు కావాలి. అంటే ఒక ప్రమిద అండ్ ఒక మట్టి పాత్ర, గిన్నెలాగా ఉంటుంది కదా మట్టి పాత్ర. సో అది ఒకటి ఉండాలి. కింద గల్ల ఉప్పు వేసుకోవడానికి, దానిపైన పెట్టడానికి అంటే దీపం పెట్టడానికి ఒక ప్రమిద ఉండాలి. అది కూడా మట్టిదే అయి ఉండాలి. సో గల్ల ఉప్పు వేసుకున్న మట్టి పాత్రలోన ప్రమిదను పెట్టేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని, అదే దేవుడికి దీపం పెడతారు కదా, ఆయిల్ వేసుకొని తర్వాత ఒత్తి వెలిగించుకోండి. సో అలా పెట్టుకోవాలి. అంటే ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి తెలియదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. అంటే అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్. సో వాళ్ళకి చెప్తున్నాను. సో అలా చేయడం వల్ల ధనలక్ష్మి అనేది ఇంటికి వస్తుంది. ధనలక్ష్మి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేశాక మీకే అర్థమవుతుంది. అంటే మీరు ట్రై చేసేటప్పుడు మళ్ళీ ఎవ్వరికి చెప్పకూడదు. మళ్ళీ ఎవ్వరికి చెప్పకుండానే మీరు ట్రై చేయాలి. ఎవ్వరికి చెప్పకుండా మీరు ట్రై చేశాక దాని రిజల్ట్ వచ్చినాక అప్పుడు వేరే వాళ్ళకి చెప్పండి. అంతేగాని ప్రయత్నం మధ్యలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పొద్దు. అలా చెప్పడం వల్ల మీకు రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. సో అందుకని చెప్పేసి మీరు ముందు ప్రయత్నించాక దానికి రిజల్ట్ వచ్చినాక అప్పుడు చెప్పండి. అప్పుడు బాగుంటుంది కదా, వాళ్ళు కూడా చేసుకుంటారు, అందరికీ ఉపయోగపడుతుంది కదా. సో అందుకని చెప్పేసి మీరు అలా దీపం పెట్టుకోండి. ఉప్పు దీపం అలా పెట్టుకోవడం వల్ల ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది. ధనలక్ష్మి యోగం కలుగుతుంది. కుటుంబం కూడా ఏదైనా గొడవలు కానీ ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు కానీ ఉన్నా కానీ అన్నీ చెక్కబడతాయండి. అన్నీ చెక్కబడతాయి. కుటుంబ విషయంలోకి వస్తే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు అలా దీపం పెట్టడం వల్ల. ఎందుకంటే దరిద్ర లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది కదా. సో ధనలక్ష్మి అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ప్రశాంతంగా ఉంటాము. ధనలక్ష్మి ఇంటికి వస్తుందంటే ఒకేసారి ధనవంతులు అయిపోవడం కాదు. మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాస్త చిన్నగా అంటే మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతూ ఉంటాయి. మనకి ధనలక్ష్మి అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్నే ధనలక్ష్మి యోగం అని అంటారు. ధనలక్ష్మి యోగం అంటే ఒకేసారి ధనవంతులు అయిపోవడం కాదు, ఒకేసారి కుబేరులు అయిపోవడం కాదు. ఏంటి, ఎవరు ఒకేసారి కుబేరులు ధనవంతులు అవ్వరు కదా, కాస్త టైం పడుతుంది. కానీ ఒకసారి ఈ ప్రయత్నం చేయడం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ కాస్తైనా తగ్గి మంచి పొజిషన్లో అంటే మంచి ప్లేస్లో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు, ఆనందకరమైన జీవితం వస్తుంది. సో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి కాస్త మెల్లిమెల్లిగా అలా ప్రాబ్లమ్స్ తగ్గుకుంటూ పోతాయి, మీరు హ్యాపీగా ఉంటారు. అందుకని చెప్పేసి
ఈ పరిహారం ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రయత్నిస్తే మీకే అర్థమవుతుంది దాని రిజల్ట్ అయితే నేను చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకండి, బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రయత్నించకుండా ఇది అవ్వదు అనేసి మనం చెప్పడానికి లేదు కదా. సో ఒకసారి ప్రయత్నించండి, ఏమైంది ప్రయత్నించడం వల్ల. సో అందుకని చెప్పేసి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మన ఛానల్లో మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.